హాయ్ హలో వెల్కమ్ టు హాజరీ కిచెన్. వాన్ చూడండి ఎలా పడుతుందో. ఈ వానలో మనం వేడి వేడి బజ్జీలు చేసుకుని తింటే ఉంటుందండి, సూపర్గా ఉంటుందండి. అందుకని నేను బజ్జీలు ప్రిపేర్ చేస్తున్నానండి. ఇలా వాన పడేటప్పుడు ఇలా బజ్జీలు వేసుకొని మనం ఆ వానని ఆస్వాదిస్తా వేడి వేడి బజ్జీలు తింటా ఉంటే ఆ అనుభూతే వేరండి. చూడండి ఎలా పడుతుందో. మా ఇంటి ముందు ఒక ఇల్లు ఉందండి, ఆ ఇంటిదండి ఇదంతా. చూడండి వేడి వేడి బజ్జీలు చేసుకున్నాము, అరటికాయ బజ్జీలు. దాంట్లోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక అర స్పూను సాల్ట్ అండి, కొంచెం పసుపు, కొంచెం కారం అండి. 2 అరటికాయలు తీసుకున్నాను, అందుకనండి ఇంత కారం ఇంత పసుపు తీసుకున్నాను. ఇదంతా బాగా కలిపేయాలి. కొంచెం వాటర్ పోసుకోండి అదంతా మిక్స్ చేయడానికి. ఈ అరటికాయల ముక్కలన్నీ దీంట్లో వేసి బాగా కలిపేయాలి. ఇలాగా అన్ని ముక్కలు కలిపేయాలండి. ఫ్రెండ్స్, ఇది 1/2 కిలో శనగపిండి అండి. దీంట్లో కొంచెం ఫుడ్ కలర్ వేయండి. ఇలాంటి ఫుడ్ కలర్ అండి. కొంచెం సోడా ఉప్పు అండి, 1/2 చెంచా, ఒక అర స్పూన్ సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసేసింది. అంతా వాటర్ పోసి కలిపేసుకోండి. ప్యాన్ పొయ్యి మీద పెట్టాను. ఇది ఆయిల్, కొంచెం వేడైన ఆయిల్ తీసి మనం ముందుగా కలుపుకున్న పిండిలో వేసేయాలి. ఇలా వేస్తే అది ఇప్పుడు మనం బజ్జీలు వేసుకుంటాం కదా, అది ఉబ్బేదానికి కొంచెం బాగా టేస్ట్ కూడా వస్తుందండి. అందుకని చూడండి ఇలా కలుపుకోవాలండి. మరీ పలసగా కలుపుకోవద్దు, ఇలా కలుపుకోండి. ఇదిగోండి, అంతా ముందుగా మసాలా వేసి కలిపి పెట్టాం కదా, ఇవి అన్నీ ఒక్కొక్కటి దాంట్లో వేసేసి తీసి వేసేసుకునేది. ఇదిగోండి కాలిపోయినాయి చూడండి. మనం కొంచెం ఫుడ్ కలర్ వేసాం కాబట్టి ఇలా వచ్చినాయి. ఇప్పుడు కలర్ కూడా బాగుంటుంది చూసేదానికి. చూడండి ఇలా తిప్పుకుంటా కాల్చుకోవడమేనండి. ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, భలే టేస్ట్గా ఉంటుందండి. వాన పడేటప్పుడు ఇలా వేడి వేడి బజ్జీలు చేసుకుని తింటే ఇంకా భలే మజా వస్తుందండి, ఇంకా సూపర్గా ఉంటుంది.
ఇలా తిప్పుకుంటా కాల్చుకోవాలండి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేయాలి. నుండి చూడండి ఇలా కాలిపోవాలండి. కాలిన తర్వాత తీసేయండి. అవునండి, ఇలా కొంచెం కొత్తిమీర, ఒక ఉల్లిపాయ కోసేసుకొని ఇలాగంతా కలిపేసుకోండి. ఇలా కోసుకొని కొంచెం ఇది ఇలా ఓపెన్ చేసి దాంట్లో ఇలాగా ఇదంతా పెట్టేసుకోనండి. ఇలా పెట్టుకొని నంచుకొని తింటా ఉంటే భలే ఉంటుందండి. ఉల్లిపాయ అనేది బజ్జీలోకి ఉంటే సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలా పెట్టుకోవాలండి. అన్నీ అలాగే పెట్టేయాలండి. పెట్టి చూపిస్తాను మీకు. అంతేనండి, ఇంత సింపుల్గా చేసుకోవచ్చు. మనం ఇలా వాన పడేటప్పుడు ఇలా బజ్జీలు చేసుకొని తింటా ఉంటే సూపర్గా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుందండి. అరటికాయ బజ్జీలు ఇంత ఈజీగా చేసుకోవచ్చు. కొంచెం మసాలా వేసి చేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది. అది వేసాను చూడండి మీరు కూడా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.